హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ వ్లాగ్స్. ఇంక ఈరోజు అయితే డే ఇన్ మై లైఫ్ ఇన్ మై విలేజ్లో ఏమేమి చేస్తాను ఒక రోజంతా అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే చెప్పాను కదా మా ఊర్లో ముద్దలకనే వచ్చామని చెప్పేసి. సో ఆ తర్వాత రోజు అయితే మేము ఇట్లా అలసంద వడలు ఇవన్నీ చేస్తారనమాట. సో నిన్న నైటే అలసందలు నానబెట్టారు. మా అమ్మ ఇంకా అలసంద వడల కోసము రుబ్బుతుంది. ఆ తర్వాత మా అత్త వాళ్ళు ఆల్రెడీ వేసారనమాట అలసంద వడలు, తీపి వడ, కారం వడలు. సో అవి టేస్ట్ చూద్దామని తీసుకున్నాను నేను. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. ఇంకా తర్వాత మా అమ్మ అలసంద వడల పిండి రుబ్బేసింది. సో నేనైతే అలసంద వడలు వేస్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ అయితే కారం వడలు వేస్తున్నాను. సో ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటారనమాట ఈ ఫెస్టివల్ని. శివరాత్రి తర్వాత 2 వీక్స్ తర్వాత ఈ ఫెస్టివల్ పెట్టుకుంటారు. నాకు ఈ ఊరు అంటే చాలా 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 ఇష్టం అనమాట. నేను మాటల్లో చెప్పలేను ఎంత ఇష్టం నాకు ఈ ఊరు అని చెప్పేసి. సో చిన్నప్పుడు ఏంటంటే నేను ఎవరైనా హాలిడేస్ వస్తే ఎక్కడైనా సిటీస్కి, హైదరాబాద్కి ఇలా వెళ్ళి ఏమన్నా చూడాలనుకుంటారు కదా. సో నేను ఎప్పుడు కూడా ఏ హాలిడేకి కూడా నేను వేరే ఊరికి అనేది వెళ్ళను. ఇదే ఊరికి వస్తానన్నమాట. ఈ ఊరికే వస్తాను చిన్నప్పటి నుంచి. నాకు బాగా గుర్తుంది. ఒకసారి అందరూ హైదరాబాద్ వెళ్తున్నారనమాట అన్నీ చూడ్డానికి. కానీ నాకైతే అస్సలు ఇంట్రెస్టే లేదు హైదరాబాద్ వెళ్ళడం. నాకు ఈ ఊరికే రావాలని ఉండింది. సో నేను అందరు హైదరాబాద్ వెళ్తున్నా, నేను అక్కడికి వెళ్ళకుండా ఈ ఊరికే వచ్చానమాట. అప్పుడు కూడా ఈ ఊర్లో చాలా మెమరీస్ ఉన్నాయి నాకైతే. చిన్నప్పటి నుంచి ఏ హాలిడేస్, దసరా హాలిడేస్కి, సంక్రాంతి హాలిడేస్కి అసలు ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయి, ఎప్పుడెప్పుడు ఈ ఊరికి వద్దామా అనేటట్టు ఉండేదాన్ని నేను చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు ఎప్పుడైనా మా నాన్న ఏదైనా అవసరానికి ఇలా ఊరు వెళ్తే కనుక నేనైతే బయట కూర్చొని ఏడ్చేదాన్ని. నేను కూడా వెళ్తాను అని చెప్పేసి. అంత ఇష్టం అనమాట నాకు ఈ ఊరంటే. నాకు విలేజ్ అట్మాస్ఫియర్ అన్న, విలేజ్లో మనుషులన్నా నాకు చాలా బాగా ఇష్టం అనమాట. సిటీలో కంటే నేను విలేజ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. అలా మీకంటూ ఒక ఛాన్స్ వస్తే మీరు విలేజ్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారా, సిటీలో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారా కామెంట్ చేయండి. కారం వడలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా నేనైతే ఇప్పుడు తీపి వడలు వేస్తున్నాను. అలసంద వడలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి. నేనైతే తీపి వడ టేస్ట్ చేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సూపర్ ఉన్నాయి తీపి వడలు. కారం వడలు కూడా చాలా బాగున్నాయి. ఇంకా నేను మార్నింగ్ ఈ వడలు వేస్తూనే 4, 5 అలా తినేసాను. ఇంకా తినబుద్ధి కాలేదు మార్నింగ్ అయితే. ఇంకా నేను చెప్పాను కదా మటన్ ముక్కలన్నీ ఇలా ఎండలో ఎండబెడతారని చెప్పేసి. సో దానికైతే మా అమ్మ చిన్న చిన్నగా ముక్కలు కట్ చేస్తుంది మటన్ అన్నీ. ఇలా ముక్కలు కట్ చేసి ఎండలో ఎండబెడతారు. ఒక 3 to 4 days ఎండబెడతారు. అప్పుడే మనకి చాలా రోజులు స్టోర్ చేసుకోవడానికి ఉంటాయన్నమాట ఇవి. ఇంకా మధ్యాహ్నం ఏమో నేను అన్నం, పప్పు, వడ తిన్నాను. ఇంకా ఈవినింగ్ మేమైతే తోటకు వెళ్తున్నాము ట్రాక్టర్లో. సో ఇదే అనమాట మా ఊరంతా. మా ఇంటికి తోటకి చాలా చాలా దూరం ఉంటుందన్నమాట. చిన్నప్పుడైతే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళము. కానీ ఇప్పుడు ఇంకా ట్రాక్టర్ ఉందని చెప్పేసి ట్రాక్టర్లో వెళ్తున్నాము. ఇంకా మా తోట అయితే వచ్చేసింది. ఇదే మా తోట అనమాట. మొత్తం చీనికాయ చెట్లు వేసేసాము. మా అవ్వ వాళ్ళ తోట ఇది. ఇంకా అన్ని చెట్లకు సీనికాయలు అయితే కాయలేదు.
ఇంకా కొంచెం టైం పడుతుంది. ఐ థింక్ ఇంకా ఒక 1 ఇయర్ అలా అయితే అన్ని చెట్లకు కాస్తాయంట. శివ ఎన్ని సంవత్సరాలు అవుతుందిరా నిమ్మకాయ చెట్లేసి? నిమ్మకాయ చెట్లేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 ఇయర్సా? 5 ఇయర్స్ అవుతుంది నిమ్మకాయ చెట్లేసి. ఇంత పెద్దగా అయినాయి అనమాట నిమ్మకాయ చెట్లు వేసినాక 5 ఇయర్స్ తర్వాత. ఇంకా ఇక్కడైతే రేగ్గాయ చెట్లు ఉన్నాయన్నమాట. సో సీజన్ అయిపోయింది కాబట్టి ఇంకా రేగ్గాయలు కూడా ఏం లేవు. అక్కడక్కడ కొన్ని ఉంటే తెంపుకుంటున్నాను నేను. టేస్ట్ అయితే బాగున్నాయి తినింటే. ఇది వచ్చేసి జామకాయ చెట్టు. దీనికి కూడా ఏం కాయలు లేవు. ఓన్లీ ఒకటి ఉందన్నమాట. అది కూడా చిన్నగా ఉంది. అందుకనే తెంపలేదు దాన్ని. ఇంకా ఇదేమో మామిడికాయ చెట్టు. ఇది నాకు తెలిసి మా అమ్మ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వేసిన మామిడికాయ చెట్టు అనమాట. చాలా పెద్ద చెట్టు ఇది. మామిడికాయలు మాత్రం ఫుల్ కాస్తాయి దీనికి ఎప్పుడు. కానీ ఈసారి ఏమంటే మార్చ్లో పిందెలు పూతలు వచ్చినాయన్నమాట. కాయలేదు ఇంకా. నాకు తెలిసి మేకి అలా అయితే ఫుల్ ఉంటాయి మామిడికాయలు. ఈ చెట్టు మామిడికాయలు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి. కానీ ఈసారి కాయలేదు మేము వెళ్ళేసరికి. మేలో అలా కాయచ్చు. మొత్తం ఫుల్ పూతలు పిందెలు వచ్చినాయి కాబట్టి. ఈ మామిడికాయలు ఉత్తవి తినడానికి కూడా ఊరగాయ పెట్టుకోవడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి అక్కడక్కడ ఈ సైజులో ఉన్నాయన్నమాట మామిడికాయలు. ఇంకా పెద్దగా కావాలి. చిన్నగా ఉన్నాయి అన్నీ. ఇంకా ఆ తర్వాత అయితే పక్క తోటలోకి వెళ్తున్నాము. అది మా మామ వాళ్ళ తోట అనమాట. సో ఆ తోటలో కూడా అన్నీ వేశారు. సీనికాయ చెట్లు, మామిడికాయ చెట్లు ఇవన్నీ ఉన్నాయి. చూపిస్తాను అది కూడా. ఇవి వచ్చేసి సీనికాయ చెట్లు. ఇంక ఇవేమో మామిడికాయ చెట్లు. ఇవి కూడా వేసి చాలా ఇయర్స్ అయితే అవుతుంది. ఇవి తినడానికి పనికిరావు. చాలా పుల్లగా ఉంటాయి. ఊరగాయ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత టెంకాయ చెట్టు దగ్గరకు వచ్చినాం. టెంకాయలు అయితే ఫుల్ కాసినాయి. సో అవైతే తెంపుతున్నాం అనమాట. ఒక టెంకాయ ఇది వచ్చేసి సపోటా చెట్టు. సపోటాలు కూడా ఎక్కువ ఏం లేవు. అక్కడక్కడ ఉన్నాయి. ఇంకా కాయలేదు సపోటాలు. ఒక 4, 5, 2, 3 ఉన్నాయి. నాకైతే 2 కనిపించాయి మరి. ఇది వచ్చేసి సన్నిమ్మకాయ చెట్టు. ఇంకా నాకైతే ఒక మామిడికాయ దొరికింది. తినే మామిడికాయ ఒక్కటే దొరికింది. ఎక్కువ దొరకలేదు. సో నేనేం చేసినానంటే తొట్టెం ఇలా పట్టుకున్నాను అనమాట కంటి దగ్గర. ఆ తొట్టెం కట్ అయ్యి కరెక్ట్గా నా కంట్లోనే పడింది అనమాట ఆ జీడి అంతా. సో అందుకని నేను ఇలా వాటర్లో తడుపుకుంటున్నాను కంటిని. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము.
ఇదైతే మా ఊర్లో చెరువు. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ గాయ్స్, స్టే సేఫ్, బీ హ్యాపీ.